ఆర్డినెన్స్ ద్వారా 42% రిజర్వేషన్లు ఇస్తామని రేవంత్ రెడ్డి బీసీలను మోసం చేస్తున్నాడు. బీసీ బిల్లును రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో పొందుపరచకపోతే ఊరుకోమని కేంద్రం మీద ఒత్తిడి తెచ్చారా? ఢిల్లీకి పోయి ఒక్కరోజు ధర్నా చేసి తూతూ మంత్రంగా చేసి వచ్చారన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్. గతంలో బీహార్ ఎలా అయితే ఫెయిల్ అయినరో, తమిళనాడు అయితే ఎలా సక్సెస్ అయిందో, ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఎట్లా ఫెయిల్ అయినరో, ఇవన్నీ పరిణామాలు తీసుకొని మీరు కూడా అలా వివరిస్తే తమిళనాడు తరహాలో వస్తాయని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది. మీరు వల్ల క్యాబినెట్లో పెట్టి ఆర్డినెన్స్ తీసుకొస్తా అన్నారు. నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను. నిజంగానే ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్ కలగాలంటే మరి 20 నెలలు ఎందుకు కాలయాపన చేశారు? 150-160 కోట్లు ఎందుకు ఖర్చు చేశారు? ఎందుకు కమిటీలు వేశారు? ఎందుకోసం మీరు ఇవన్నీ కాలయాపన? నిజంగానే ఆర్డినెన్స్ ద్వారా తీయాలనుకుంటే 20 నెలల ముందే ఆర్డినెన్స్ ద్వారా చేయొచ్చు ఎన్నికల ప్రక్రియ. అంటే ఒక మోసం చేసే ప్రక్రియ చేస్తుండ్రు. మళ్ళీ నేను ఒక్కసారి చెప్తున్నాను, ఇది మీరు ఏం ప్రెజర్ చేశారు? 1990లో జయలలిత గారు 3 సంవత్సరాలు ప్రెజర్ వేసుకొని 1994లో ఢిల్లీలో కూర్చొని ఒత్తిడి తెచ్చారు. మరి మీరేం తెచ్చిండ్రు ఒత్తిడి? ఒక్కరోజు ధర్నా చేసుకొని తూతూ మంత్రంగా వచ్చేసిండ్రు. ప్రధానమంత్రి కలిసారా? ప్రెసిడెంట్ని కలిసారా? అఖిలపక్షాన్ని తీసుకువెళ్ళారా? వార్నింగ్ ఇచ్చారా? మీరు మా యొక్క బీసీ యొక్క ఈ బిల్లును రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో పొందుపరచకపోతే మేము ఢిల్లీ వదిలి రాము అని చెప్పి ఏమైనా అల్టిమేటం ఇచ్చారా? అంటే ఇవన్నీ కూడా తూతూ మంత్రంగా మొక్కుబడిగా చేసే వ్యవహారంగా భావిస్తున్నాం. కాబట్టి ఇంత దూరం వచ్చినా కూడా మమ్మల్ని మోసం చేస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి.